అందుకనే మనం ఎంత అమాయకులమో బుద్ధి లేని వాళ్ళం అంటే, మంచం మీద పడుకున్న తర్వాత తెల్లవారి లేస్తావనే నమ్మకం లేదు నీకు. ఏ మహానుభావుడుకుందో చెప్పండి, నేను చెప్తాను. అయినా నువ్వు ఎంత ధైర్యంగా పడుకుంటావు? బాగా తినే అంటే నువ్వు ఖాయంగా రేపు పొద్దున్న లేచి ఏం చేయాలో కూడా ఆలోచన చేసేసుకుంటూ ఉంటాం. మనం కొద్దిగా పొద్దున్న చేసేది అది కదా. గ్యారంటీ ఉందా రేపు పొద్దునకి నేను ఉంటాను గమ్మకం నాకు లేదు. అదే ధర్మరాజుకిను భీముడికి జరిగిన సంభాషణ. యజ్ఞం ఆయన పెట్టుకున్నట్టు అందరికీ దానాలు చేయడం, అది చెప్పానేమో కథ చాలాసార్లు. చేస్తూ ఉండగా ఓ రోజు దానాలు చేసేసి అలిచిపోయాడు ధర్మరాజు. అలిచిపోయి ఆ వాటికి క్లోజ్ చేసి చేతులు కాళ్ళు కడుక్కుని ఇంటికి వెళ్ళి అన్నం తిందామని అనుకున్నాడు. ఆ సమయంలో వచ్చాడు సాయిగాడు. అసలే విసుగ్గా ఉంది, ఓపిక లేదు, డయాబెటీస్ ఇంజక్షన్ చేసుకుని ఉన్నాం, కాళ్ళు చేతులు ఊగిపోతున్నాయి, ఏం చేయాలి? అరే నాన్న నీ వాటికి ఆపేసాను రా, చేతులు కూడా కడిగేసుకున్నాను, రేపు రా తప్పకుండా ఇస్తా, రేపు పొద్దున వచ్చేసాయి నీకు ఇస్తాను. సరే పక్కన కూర్చుని మన భాస్కర్ గారు పక్క నవ్వటం మొదలెట్టాడు ధర్మరాజు. అసలే కోపంలో ఉన్నాడు, వాడికి ఇవ్వలేదు, విసుగులో ఉన్నాడు, అన్నం తినలేదు, చిరాగ్గా ఉంది, నీళ్ళు నవ్వుతున్నాడు. ఎట్టుంటుందిరా? అప్పుడు నవ్వాడండి. నీ బుద్ధి లేదా, ఎందుకు నవ్వుతున్నావు, అయిపోయిందని చెప్పాను అన్నాడు. కాదన్నయ్య, నిన్ను ప్రశ్నించేంత ధైర్యం నాకు లేదు, కాకపోతే నీవు రేపురా వాడికి ఇస్తానని అన్నావు చూసావా, అంటే వాడు రేపు ఉంటాడని నువ్వు రేపు ఉంటాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నాకు నమ్మకం కలగలేదన్నా, అందుకని నవ్వు వచ్చిందన్నాడు. వాడు జ్ఞాని ధర్మరాజా భీముడా? అర్థమైందన్నా? ఇక్కడ చెప్తుంది అదే. ప్రతి క్షణం నీ యొక్క మరణానికి వృద్ధికి మార్పు జరుగుతోంది, అది నీకు తెలియదు, అందట్లేదు. తిని పడుకుని తెల్లారి లేచి అన్నీ చేసుకుందాం అనుకుంటున్నాం. తెల్లారి పొద్దున్నే వెళ్ళి ఎన్ని అబద్ధాలు ఆడదామా, ఎవడ కొంపలు దోద్దామా, అది మాదందామా, ఇవి ఆలోచనలోనే ఉంటాం. తెల్లారి ప్లానింగ్ అది మనం చేసేది. ఓకేనా? కాల ప్రభావం వలన జ్యోతిలో జ్వాలలు, నదిలో ప్రవాహాలు, వృక్షాలలో ఫల పరిణామాలు మారుతున్నట్లుగా సమస్త ప్రాణుల శరీరాలలోని అవస్థలు, ఆయువులు మారుతూ ఉంటాయి. ఎటువంటి ఉదాహరణతో చెప్తున్నాడు చూడండి. అంటే ఏంటి? ఒక జ్యోతి వెలుగుతోంది అనుకోండి. జ్యోతి వెలుగుతూ ఉంటే ఇక్కడ దీనికి అడ్డం పెట్టావు కనుక జ్యోతి కాస్త నిర్మలంగా వెలుగుతుంది, అటు ఇటు ఊక్కుండా కదా. ఎరా ఇది తీసేసావు అనుకో, 4 సార్లు అటు ఇటు కొట్టుకుని ఆరిపోతుంది. అదే పెద్ద జ్యోతి అనుకో, దానిలోంచి గాలి వచ్చినప్పుడు జ్వాలలు విపరీతంగా వస్తాయి. మనం యజ్ఞం చేసేటప్పుడు చూడండి మీరు, బ్రహ్మాండంగా జ్వాలలు వస్తాయి. అంటే ఏంటి? ఎన్నో రకాల మార్పులు వాతావరణంలో కానీ, నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞం వాడుతున్న సమితలతో కానీ, దేంతోనా కానీ జరిగిన మార్పుల వల్ల దానిలో పెద్ద పెద్ద జ్వాలలు రావడం కనపడింది. జ్యోతి అలాగే ఉంది, కానీ బయట మార్పుల వలన దానిలో ఇవి వస్తున్నాయి కదా. నువ్వు ఆ బయట విషయాలు తీసుకోకుండా అబ్బా బాగా మండుతోంది అని అనుకుంటున్నావు. నువ్వు బయట జరుగుతున్న మార్పులు ఏమన్నా అవగాహన తెలుసుకున్నావా? నువ్వు లేదు. అట్లాగే నదిలో ప్రవాహాలు, నది మామూలుగా పారుతోంది. ఇప్పుడు మనకు కరెక్ట్గా మనం వానాకాలంలో ఉన్నాం కాబట్టి వాన పడిన చోట నుంచి ఎక్కడి నుంచి నీళ్ళైనా సరే నదుల్లోకి చేరిపోతాయి. దానివల్ల మడ్డిగా ఉంటాయి, మురికిలుగా నీళ్లు, కానీ ఉధృతంగా నడుస్తూ ఉంటుంది. సరే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చాలా ఎక్కువగా ఫ్లడ్స్ అవి జరుగుతున్నాయి కదా, సునామీలు ఇవన్నీ నడుస్తూ వరల్డ్ వైడ్గా, ఒక్క మన దేశమే కాదు అన్ని చోట్ల నడుస్తుంది. అన్నింటిలోకి ఇంకా తక్కువ మన దగ్గరే ఉంది నిజం చెప్పాలంటే. ఓకేనా నాన్న? సో ఇప్పుడు నది మామూలుగా ఇట్టా ఉండేది, ఇంత ఎట్టా అయింది? ఫ్లడ్ రావటం, తుఫాన్ రావటం ఏది దాని అదే. కానీ అది 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 అలాగే ఉంది, అది అంతేనని చెప్పాను. ఎప్పుడు అలాగే ఉందని అంటావా నువ్వు? పుట్టినప్పుడు కనుక ఇంత ఉన్నాడు, మ్యాక్సిమం 12 అంగుళాలు, ఇప్పుడు 5.5 అడుగులు ఉన్నాడు. ఎక్కడికెళ్ళి వచ్చిందిరా?
అర్థమైందా? అప్పుడు కనకయ్యే ఇప్పుడు కనకయ్యే. అది చూడండి మరి విచిత్రం ఏనన్నా. సో అట్లాగే ఇక్కడ ఇంకోటి వృక్షాలలో ఫల పరిణామాలు అంటే చెట్టు పెట్టగానే నీ కాయలు కాస్తుందా? కాయదు కదా. సో కొంతకాలం పెంచాలి నువ్వు, పెంచి దాన్ని రక్షిస్తే అప్పుడు దాని ఫల పరిణామం వస్తుంది. అంటే ఆ తర్వాత ఆ పళ్ళు ఎప్పుడు ఉంటాయా? ఉండవు కదా. అరటి చెట్టు అయితే ఒక గెలయంగానే కట్ చేసేయాలి నువ్వు. మామిడి చెట్టు అయితే సంవత్సరానికి ఒకసారి కాస్తుంది. సో ఇవన్నీ పరిణామాలు జరుగుతున్నాయి, కాలంలో జరుగుతున్నాయి లేవా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఆఖరికి జ్యోతిలో చూసినా, నదిలో చూసినా, చెట్లో చూసినా, ఎక్కడ చూసినా కాలంలో మార్పులు వస్తున్నాయి. కాలం వలన మార్పులు వస్తున్నాయి. నువ్వు ఆ కాలం కారణంగా మార్పులు వస్తున్నాయనే జ్ఞానం నీకు లేదు. అంటే నిశితంగా ప్రకృతిని పరిశీలించే శక్తి నువ్వు కోల్పోయావు. ఇంకా నీ శరీరం గురించి నువ్వేం ఆలోచిస్తావు? అది ఎక్కడో లోపల జరుగుతున్నది, బయట కనపడుతున్న వీటి గురించే నీకు అవగాహన లేదు. ఎరా నాన్న, గట్టిగా మాట్లాడుతున్నాను అనుకోండి, మనం ఎక్కడ తప్పుపోతున్నామో చెప్తున్నాను నేను. ఈ లోపల జరిగేది ఏం తెలుస్తున్నారు తండ్రి? చూడండి, చెట్లు కూడా మనం ఆలోచిస్తాం. కింద సంవత్సరం వానలు పడలేదు అనుకో, సీతాఫలం కాయవు. ఈ సంవత్సరం లేదు అంటాడు. అసలు వాన పడలేదనే సంగతి ఏమైనా గుర్తుందా అక్కడ? ఇప్పుడు వానలు బాగా పడినాయి, సీతాఫలం బ్రహ్మాండం. అబ్బా ఈ సంవత్సరం బాగా పడినదిగా. నువ్వు ఎంతసేపు ఎఫెక్ట్ చూస్తున్నావు, రిజల్ట్ మూల కారణం చుట్టాల. ఇప్పుడు ఇది మన జీవితానికి అన్వయం చేసుకుంటే మనకు మూల కారణంగా ఉన్నటువంటి పరమాత్మను మనం తెలుసుకోవట్లేదు. బయట కనపడుతున్నటువంటి పెళ్ళాన్ని నిన్ను పిల్లల్ని చూసుకుని ఉప్పొంగిపోతున్నాం కదా. అది తర్వాత. సో అలాగే సమస్త ప్రాణుల శరీరాలలోని అవస్థలు, ఆయువులు మారిపోతున్నాయి. అంటే ఇది ఇప్పుడు నిజ్ఞాగా చెప్పాను కదరా, చిన్నపిల్లాడుగా ఉన్నావు, బాల్యావస్థ, శిశువు, తర్వాత చిన్నపిల్లవాడు, తర్వాత కౌమారం, తర్వాత యవ్వనం, తర్వాత మధ్యస్థ ఇది గృహస్థ ధర్మం, ఇది అయిన తర్వాత వృద్ధాప్యం. ఏనన్నా ఇన్ని మారుతున్నాయి. సేమ్ వ్యక్తి, ఒకే కనకయ్య. సో ఇక్కడ అవస్థలు మారుతున్నాయి, శరీరంలో అవస్థలు మారుతున్నాయి. ఏమా అది అంటే వద్దులే. సరే, తర్వాత ఆయువులు మారిపోతున్నాయి. అంటే ఏంటి? ఆయువు ఎందుకు మారిపోతుంది? నీకు ఇచ్చినటువంటి 120 సంవత్సరాల ఆయువు ఎందుకు మారిపోతుంది? అన్ని శ్వాసలు మామూలుగా మనకు పెడుతున్నారా నాన్న? నువ్వు తల్లి గర్భంలో పడేటప్పుడు 120 సంవత్సరాలు బతకడానికి కావాల్సినటువంటి ఇంధనం నీ దగ్గర ఇవ్వబడింది. అది ఎందుకు 30 ఏళ్ళకే చచ్చిపోతున్నాడు, 60 ఏళ్ళకే ఎందుకు చచ్చిపోతున్నాడు, 50 ఏళ్ళకి ఎందుకు చచ్చిపోతున్నాడు? ఒకడు 90 ఏళ్ళు అంటూ 90 ఏళ్ళు బతుకుతున్నాడు. ఎందుకు జరుగుతుంది? ఆలోచించండి మీరు మరి. అంటే చుట్టూ జరుగుతున్న పరిణామాల ప్రభావం వలన వాడు బతకడం, చచ్చిపోవడం జరుగుతుంది. దాన్ని నువ్వు తొందరగా అనుభవించేద్దామని కోడిని అక్కడ పెట్టి ఒరే 2 కాళ్ళు తినరా అని చెప్పామనుకో, కుదరదు, మొత్తం కోడి తింటా, ఇంకొక కోడి పెడితే ఇంకొక కోడిని కూడా తింటాను అన్నావు అనుకో, ఏమవుతుంది? చచ్చి ఊరుకుంటావు. అది కూడా ఓకే. సో అంతవరకు అయింది కదా. ఆయువులు మారుతుంది.